నీ ఉచితమైన కృపను బట్టి తండ్రి, మరొక్కసారి తండ్రి మిమ్మల్ని ధ్యానించడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి మీరు మాకిచ్చిన ఈ గొప్ప అవకాశం బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి కొన్ని విషయాలు తండ్రి మా జీవితానికి కావాల్సినటువంటి అనేకమైనటువంటి సంగతులు తండ్రి. ప్రతి వారం తండ్రి మీరు మాతో మాట్లాడుతున్నారు తండ్రి. అలాగే తండ్రి కొన్ని విషయాలు తండ్రి లేఖనాల నుంచి మాట్లాడుతుండగా నాకును కావాల్సిన జ్ఞానమును, పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని, అలాగే తండ్రి విడిచిన నీ బిడ్డలకు కూడా తండ్రి కావాల్సినటువంటి జ్ఞానమును, పరిపూర్ణమైనటువంటి శక్తిని దయచేస్తారని కోరుకుంటూ తండ్రి వింటున్న మాటలు ఏవైతే ఉన్నాయో తండ్రి వాటిని విడిచిపెట్టకుండా మా జీవితానికి అన్వయింప చేసుకుని గొప్ప ధన్యతను, భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారని కోరుకుంటూ మా ప్రభును, ప్రియరక్షకుడును యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన సమర్పిస్తున్న మా పరమ తండ్రి. ఆమేన్. చేరువచ్చిన సహోదరి సహోదరులందరికీ క్రీస్తు నామమున శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి మరొకసారి ఆయన ధ్యానించడానికి, ఆయన మహిమపరచడానికి దేవుడు మనకి ఎంతగానో కృపను చూపించాడు. కొన్ని లోతైన విషయాలు మనం పరిశీలన చేసుకుని కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో సంగతులు మనకు తెలిసినా కానీ చదివే కొద్ది మనకి కొత్తగా ఉంటాయి. ఏంటంటే చిన్ననాటి నుంచి అనగా సండే స్కూల్ వెళ్ళినప్పటి నుంచి మ్యారేజ్ అయిపోయి పిల్లలు వచ్చేంత వరకు కూడా బైబిల్ని ఎన్ని పరిశీలన చేసినా కానీ చెబుతున్నటువంటి ఆ వాక్యాలు ఏవైతున్నాయో వాక్యాలన్నీ కూడా మనకి కొత్తగా అనిపిస్తూ ఉంటాయి. అదే రీతిగానే ఈరోజు కూడా కొన్ని లోతుగా మీతో మాట్లాడే ప్రయత్నాలు చేస్తాను. కాబట్టి ఎవరు కూడా నిర్లక్ష్యంగా వహించకుండా మరి అందరూ కూడా జాగ్రత్త వినాలని పేరట మనం చేస్తున్నాను. లేఖనాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తాం. పరిశుద్ధ గ్రంథం ఏదైతే ఉందో పరిశుద్ధ గ్రంథాన్ని పాత నిబంధన చరిత్రలో మనం చదువుకుంటే దేవుని మందసం ఏదైతే ఉందో దేవుని మందసాన్ని కావచ్చు, లేదా యాజకత్వం అంటే వాక్యాన్ని ప్రకటించడం, యెహోవా నామమును గురించిన సువార్త ఏదైతే ఉందో ఆనాటి కాలంలో తండ్రి అయినటువంటి దేవుడిగా పిలువబడుతున్న యెహోవా అనే నామం, ఆ నామముడు గురించి ఎవరైనా చెప్పాలంటే ఆ 12 గోత్రాలు లేవీలు మాత్రమే చెప్పాలి. ఆ లేవీలు మాత్రమే చెప్పాల్సినటువంటి ఆ యాజకత్వపు లక్షణాలన్నీ కూడా ఈ క్రొత్త నిబంధన వచ్చే సమయానికి యేసుక్రీస్తు వారు తెర మీదకి వచ్చారు. ఏంటి ఆ తెర అంటే యేసుక్రీస్తు వారు పుట్టిన గోత్రమేమో యూదా గోత్రం. అడుగుతున్నాను, బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఏ గోత్రానికి సంబంధించిన వారు? లేవీలు గోత్రానికి సంబంధించిన వారు. ఎంత విచిత్రంగా ఉందంటే యేసుక్రీస్తు వారేమో యూదా గోత్రానికి సంబంధించిన వారు, యాజకత్వం చేసేటువంటి ఒక హై క్వాలిఫికేషన్ కలిగినటువంటి గోత్రం ఏదంటే లేవీలు గోత్రం. అలాంటి లేవీలు గోత్రానికి సంబంధించినటువంటి బాప్తిస్మిచ్చి యోహాను గారే యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు? ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని చెప్పాడు. అంటే యాజకత్వం చేసేటువంటి గొప్ప మహానుభావుడే బాప్తిస్మిచ్చి యోహాను గారే ఆ యేసుక్రీస్తు వారు కళ్ళెదురుగుతుండి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఎక్కడైనా కానీ యేసుక్రీస్తు వారి మీద విషపు చూపు చూసారా? విషపు చూపు చూడలేదు. ఆయన చేసిన సువార్త ఏంటి? ఇదిగో పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మీరు వెంటనే మారు మనసు పొందండి. మీరు మారు మనసు పొందాలంటే దానికి నిలువెత్తు సాక్ష్యం బాప్తిస్మం. అంటే బాప్తిస్మం తీసుకున్నప్పటి నుంచి మీ జీవితాలు అనేవి మారతాయిరా అనేసి బాప్తిస్మిచ్చి యోహాను గారు అలాగైతే సువార్తను ప్రకటిస్తున్నారో అట్టి రీతిగానే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా అదే సౌండ్ తోటి సువార్తను ప్రకటించడం మొదలెట్టారు.
అడుగుతున్నా. మరి యేసుక్రీస్తు వారు లేవి గోత్రానికి సంబంధించిన వారు కాదు కదా, మరి ఆయన ఎందుకు గాస్పెల్ చేయాల్సిన అవసరం వచ్చింది? అదంతా కూడా దేవుడు ఏం చేయాలనుకుంటున్నారంటే, లేవీలే కాదు సువార్తను ప్రకటించవలసింది ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా సువార్తను ప్రకటించవలసిన భారం వారి మీద మోపబడిసి ఉన్నది. అంటే నేటి క్రైస్తవ్యంలోనే తెలియాల్సిన విషయం ఏమిటంటే, కొంతమంది లాజిక్లు జిమ్మిక్కులు చేస్తున్నారు. ఏంటంటే మొహమాటం లేకుండా చెప్తున్నారు, యాజకత్వం లేదా సువార్తను ప్రకటించడానికంట ఒక ఒక హై క్వాలిఫికేషన్ కావాలంట. వారు మాత్రమే సువార్తను ప్రకటించాలంట, మిగిలిన వాళ్ళు ఎవ్వరు కూడా సువార్తను ప్రకటించకూడదంట. ఒకవేళ సువార్తను ప్రకటిస్తే వాళ్ళకంట ఏమంటారంట, కన్వర్టెడ్ క్రిస్టియన్ సర్టిఫికేట్ కావాలట. అంటే మన భాషలో మాట్లాడుకోవాలంటే బీసీసీ అనే సర్టిఫికేట్ కావాలట. ఒకవేళ ఎవరికైతే బీసీసీ సర్టిఫికేట్ ఉందో వారు మాత్రమే సువార్తను ప్రకటించాల. ఎక్కడైనా ఈ 66 పుస్తకాలలో కన్వర్టెడ్ క్రిస్టియన్గా ఉన్నవారు మాత్రమే సువార్తను ప్రకటించాలని ఎక్కడైనా మనకి లేఖనాలు ఉంటే చెప్పండి, బీసీసీ సర్టిఫికేట్ తీసుకుంటాం. మొహమాటం లేకుండా చెప్పేస్తాం. అంటే కన్వర్టెడ్ క్రిస్టియన్ అయితేనే సువార్తను ప్రకటించాలా? మీకు అది లేఖనాలు చూపిస్తాను. ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయన గురించి మాటలు చెప్తున్నాను. అంత విడ్డూరంగా ఉందంటే, సువార్తను ప్రకటించడానికి సర్టిఫికెట్లు కావాలి, కన్వర్టెడ్ క్రిస్టియన్ అయి ఉండాలని చెప్పేటువంటి ఏవైతే సువార్త ఉందో అది నిజమైన సువార్త కాదు. అంత విచిత్రంగా ఉంటుందంటే లేఖనాలు చదువుతుంటే, మరి ఆనాటి కాలంలో యోహాను గారు ఉన్నప్పుడు యోహాను గారు యేసుక్రీస్తు గారిని అడగొచ్చు కదా. అర్థమవుతుందని చెప్పింది. ఆవిడ బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు వచ్చి, బాబు యేసుక్రీస్తు వారు మీరు యోధా గోత్రానికి సంబంధించిన యోధా గోత్ర వాళ్ళు సువార్తను ప్రకటించకూడదు, లేవీలే ప్రకటించాలి, నువ్వు ప్రకటించడానికి అర్హత లేదని చెప్పుంటే మరి మనకి ఎలా సువార్త వస్తుంది? సువార్త ఉండదు. ఎందుకంటే బాప్తిస్మ ఇచ్చి యోహాను గారికి అర్థమైంది ఏంటంటే, నేను ముందుగా పోతున్నట్లు ప్రభు యొక్క త్రోవలను సరళం చేయడానికి వచ్చినటువంటి ఒక దూతను. అది ఆయనకు అర్థమైంది. ఆయనకు అర్థమయ్యింది కాబట్టి యేసుక్రీస్తు వారి త్రోవలను సరళం చేయడానికి వచ్చారు. ఇంకా గమ్మత్తు ఏంటంటే, ఈ సర్టిఫికేట్ల గోళ గురించి మాట్లాడుకోవాలంటే, యేసుక్రీస్తు వారితోటి జర్నీ చేసినటువంటి అపోస్తులు ఎవరైనా లేవీలా? లేవీలు కూడా కాదు, వాళ్ళందరూ కూడా జాలర్లు. ఒకళ్ళేమో ట్యాక్స్ కలెక్ట్ చేసేటువంటి వ్యక్తి, అధికారి. ఎవరు? మత్తయి గారు. అంటే వారు వృత్తులు ఏవైతే ఉన్నావో వారి వృత్తులన్నిటిని కూడా విడిచిపెట్టి సువార్తను ప్రకటించడానికి వచ్చారట. ఇప్పుడు చాలా లోతుకి వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. యేసుక్రీస్తు వారు ఎవరైతే ఉన్నారో, యేసుక్రీస్తు వారు సువార్తను ప్రకటించిన తర్వాత పరలోకానికి వెళ్తూ ఆయన ఒక మాట అన్నారు. ఏటా మాట? ఇదిగో మేము సర్వ సృష్టికి వెళ్ళి, సర్వలోకానికి వెళ్ళి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సువార్తను ప్రకటించడమే కాదు, వారిని కూడా శిష్యునిగా చెయ్యండి అని చెప్పారు. అడుగుతున్నాను, నేరుగా అడిగేస్తున్నాను, మొహమాటం లేకుండా అడుగుతున్నా. ఎవరైతే సేవకులు ఉంటారో సేవకులందరిని అడుగుతున్నాను, మీ చర్చిలో ఎంతమందిని శిష్యునిగా రెడీ చేశారు? నేను చెప్పింది అర్థమవుతుంది అనుకుంటున్నాను. యేసుక్రీస్తు వారే అపోస్తులకి ఇచ్చినటువంటి ఆ వాగ్దానం ఏదైతే ఆ వాగ్దానం నెరవేర్చడానికి ఆ కాలంలోనే ఎవరైతే శిష్యులు ఉన్నారో ఆ శిష్యులందరూ కూడా శిష్యులుగా, అంటే విశ్వాసులుగా ఉన్నటువంటి విశ్వాసుల సహితం కూడా శిష్యులుగా రెడీ చేసి సర్వలోకానికి సృష్టికర్త గురించిన విషయాలు చెప్పడానికి, సువార్తను ప్రకటించడానికి శిష్యులను రెడీ చేస్తుంటే, సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులు మనం ఏం చేస్తున్నాం చెప్పనా? సోమరి పోతులు చేస్తున్నాం. నిజం చెప్తున్నా, సోమరి పోతులే. వాక్యం వినేసి ఇంటికి వెళ్ళిపోయి మరలా టీవీ దగ్గర కూర్చుని విన్న వాక్యం ఏమైపోతుంది చెప్పనా? గాలికి అలా పోతుంది. నిజంగా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి చెప్పమని చెప్పిన ఆజ్ఞ ఏదైతే ఉందో ఆ ఆజ్ఞని సేవకుడు పాటిస్తున్నాడంటే పాటించటం లేదు. మొహమాటం లేకుండా చెప్పేస్తున్నా, ఎవరు పాటించట్లేదు.
ఏం చేస్తున్నారు చెప్పనా? నా తర్వాత నా కొడుకు ఉండాలి, నా కొడుకు తర్వాత నా మనవడు ఉండాలి, నా మనవడు తర్వాత నా ముని మనవడు ఉండాలని చూసుకుంటున్నారు తప్ప నేను పోయిన తర్వాత నా సంఘములో ఎవరైనా ఉన్నారేమోని ఒక విశ్వాసినైనా చూపిస్తున్నారంటే చూపించట్లేదు. ఏ ఇలాగ అడిగితే ఒక్కొక్క నొప్పి మొహమాటలాగా చెప్పేస్తున్నా. ఒక్కొక్కడికి ఏంటంటే సంఘంలో ఎవరైనా శిష్యుల్నిగా తయారు చేయండి రా అంటే, కానీ మరలా అడిగే బాహాటలను ఏంటి చెప్పనా? శిష్యులుగా తయారు చేయమని అడిగితే అవి అడగరు, కానీ అమ్మా దశం భాగాలు పంపించలేదమ్మా ఇవి మాత్రం అడుగుతున్నారు. దశం భాగాలు అడుగుతారా? ఇంకా విచిత్రమైన చాలా విషయాలు ఉన్నాయి. దశం భాగాలు అడుగుతున్నారు, తర్వాత ఏమో ఏంటంటారు, ఏనా చర్చిలో ఏమైనా పనులు ఉంటే పనులు పిలిపించుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ సంఘం ఏదైతుందో సంఘములో ఉన్న విశ్వాసుని ఒక శిష్యునిగా తయారు చేయడానికి ఎంతమంది సేవకులు రెడీగా ఉన్నారు? నేను ఒక్క సేవకుని అడగను, ఎవరైతే ఉన్నారో ప్రతి సేవకుని అడుగుతున్నాను, ప్రతి సేవకుని. ఎందుకంటే అపోస్తులు ఎవరైతే ఉన్నారో అపోస్తులు అందరూ కూడా యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఆ వాగ్దానం ఏదైతే వాగ్దాన్ని నెరవేర్చారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అపోస్తులుగా పిలువబడుతున్నటువంటి యేసుక్రీస్తు వారి శిష్యులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేతురు, యాకోబు, యోహానుల తర్వాత పిలువబడిన 7 నిలబెట్టుకున్నారు. అందులో స్టెఫను ఉన్నారు, ప్రోకోరు ఉన్నారు, ఫిలిప్ ఉన్నారు, నికాలోస్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ తయారైన తర్వాత ఒక మహానుభావుడు లేచి ఆయన అపోస్తులుడైనటువంటి పౌలు. ఈ అపోస్తులుడైన పౌలు గారికి ఆయన చేసినటువంటి పరిచర్య ఏదైతే ఉందో ఆ పరిచర్యట కడ వరకు కూడా నమ్మకంగా కొనసాగుతూ తన ప్రాణాన్ని కూడా క్రీస్తు కొరకు సజీవ యాగంగా పెట్టేశాడు, ఒక హత సాక్షిగా. ఎంత గమ్మత్తుగా ఉందంటే మన లేఖనాలు చదువుతుంటే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 10 నుంచి అవుతాం. 10 నుంచి దమస్కులో అననీయ ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతనిని పిలవగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నాను అనను. నేను చదువుతున్నాను. అందుకు ప్రభు, నీవు లేచి తిన్నానిది అనబడిన వీధికి వెళ్ళి యోధా అను వాడి ఇంట తార్సు వాడిన సౌలు అని వాడి కొరకు విచారించు. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పింది. అందుకు అననీయ అన్నాడట, ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడు అని అతను గూర్చి అనేకుల వలన వింటిని. అంటే సౌలు ఎవరైతే ఉన్నారో సౌలు అట అనేక మంది పరిశుద్ధులను ఏం చేశాడని హింసించాడు. హింసించడమే కాదు, స్త్రీలని లేదు, పురుషులని లేదు, పిల్లలని లేదు, పెద్దలని లేదు, ఎవరైతే యేసుక్రీస్తు నామమున సువార్తను ప్రకటిస్తున్నారో లేదా యేసుక్రీస్తు అనే నామమును బట్టి ఎవరైతే విశ్వసిస్తున్నారో వారందరిని కూడా ఏం చేశాడంట? హింసించాడంట. అలాంటి హింసకుడిని యేసుక్రీస్తు వారు దర్శన రూపంలో మాట్లాడాడు. దర్శన రూపంలోనే మాట్లాడడం కాదు, తనకి గ్రుడ్డితనం కలగజేశాడు. ఎవరికి? సౌలుకి. సౌలుకి గుడ్డితనం కలుగజేసిన తర్వాత ఇప్పుడు అననీయతో మాట్లాడుతున్న సందర్భం చూద్దాం. అందుకు అననీయ, ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతను గూర్చి అనేకుల వలన వింటిని. ఎక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరిని బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చును. అంటే దమస్కు అనే ప్రాంతంలో కూడా ఎవరైతే యేసుక్రీస్తు నామం విశ్వసిస్తున్నారో వారిని కూడా బంధించడానికి వస్తున్నాడనే వినికిడి నాకు వచ్చింది. అంటే ఈ దమస్కు అనే ప్రాంతానికి కూడా క్రైస్తవులుగా అంటే విశ్వాసులుగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారిని హింసించడానికి సౌలు బయలుదేరాడు. ప్రభువానికి అర్థమవుతుందా అని యేసుక్రీస్తు వారికి అననీయకి మధ్యన డిస్కషన్ జరుగుతుంది. అలా డిస్కషన్ జరుగుతుంటే ప్రభు ఏం సెలవిచ్చాడు ఒక్కసారి చూద్దాం. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము,
అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలను నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. ఇప్పుడు మన బ్యాగ్రౌండ్ అర్థమైంది ఏంటంటే, సౌలు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ సౌలు అనే వ్యక్తి అన్యజనులకు సువార్తను ప్రకటించడానికి యేసుక్రీస్తు ఏర్పరచిన ఒక సాధనం అంట. అంటే అన్యజనులకే కాదు, రాజులను సైతం కూడా కదిపేయడానికి వచ్చినటువంటి ఒక విశ్వాస వీరుడిగా మనకి బైబిల్ చరిత్రలో కనబడుతున్నాడు. ఎవరయ్యా అంటే సౌలు అనే వ్యక్తి. అంటే అన్యజనులుగా పిలువబడుతున్నటువంటి ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో ఒక అతను ఉన్నాడు. అతను గూర్చిన చిన్న పరిచయం చెప్పి ఈరోజు మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరు అతనంటే, సంఘాలు ఏవైతే ఉన్నావో సంఘాలన్నిటిలో కూడా ఏంటంటారు, కేటగిరీస్, సంఘ కాపరికి ఉండవలసినటువంటి లక్షణాల గురించిన మాట్లాడడానికి ఒక లెటర్ కూడా రాశారు పౌలు గారు. ఆయన పేరే తీతుకు. సంఘ కాపరి ఎలా ఉండాలి, సంఘంలో పెద్దలు ఎలా ఉండాలి, సంఘంలో అధ్యక్షులు ఎలా చేయాలి, ప్రతిదీ కూడా పిన్ టు పిన్ రాసినటువంటి లేఖనాలు ఏమైనా ఉన్నామంటే అది తీతుకు గారు రాసినటువంటి పత్రికలో ఉంటాయి. ఇంతకీ ఎవరు ఈ తీతుకు? ఇంతకీ ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు ఈయన నిజంగా చెప్తున్నా, ఈయన ఒకవేళ లేవి వంశానికి సంబంధించిన వాడైతే ఈయననే ఎందుకు ఈ సౌలుగా పిలువబడుతున్న పౌలు గారు సంఘ పెద్దలను ఎలా నియమించాలో చెప్పమంటాడు? అడుగుతున్నా, తీతుకేమన్నా లేవి గోత్రానికి సంబంధించిన వాడా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే లేవీలో కాదు, ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి కూడా యేసుక్రీస్తు వారి సువార్తను ప్రకటించవలసిన వారై ఉన్నారు. అది మాత్రం గుర్తుపెట్టుకో. చరిత్రలోకి వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. గలతీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. 1వ వచనం నుంచి, అటు పిమ్మట 14 సంవత్సరములైన తర్వాత నేను తీతును వెంట పెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళుతుని దేవదర్శన ప్రకారం వెళ్ళుతుని, మరియు నా ప్రయాసము వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారికి ప్రత్యేకముగా ఎన్నికైన వారికి విశదపరచితిని. కింద కనపడుతుంది, అయినను నాతో కూడా ఉన్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. ఆగుతాం. మిమ్మల్ని అడుగుతున్నా, తీతు గారు ఏ బ్యాక్గ్రౌండ్? గ్రీకు దేశస్థుడు. గ్రీసు అంటే మన భాషలో మనం మాట్లాడుకోవాలంటే అన్యుడు. ఎవరు ఈ తీతుకు? అన్యుడు. ఈ తీతు ఎవరైతే ఉన్నారో ఈ తీతు ఒక అన్యుడు. అన్యుడుగా పిలువబడుతున్నటువంటి తీతునట ఏం చేశాడు చెప్పనా ఈ పౌలు గారు? ఎంత విచిత్రంగా ఉందంటే, మనకి గల్తీలు రాసిన పత్రికలో కనబడుతున్నటువంటి ఈ సందర్భం ఏదైతుందో ఈ సందర్భాన్ని బట్టి మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఈయన మొట్టమొదటి సంఘం ఏదైతుందో ఆ సంఘములో ఒక సభ్యుడు. ఎవరనుకుంటున్నారు? తీతు. ఎలాగ చెప్తాను జాగ్రత్తగా. పౌలు గారు, బర్నబా గారు వీరిద్దరు కాంబినేషన్లో మొట్టమొదటిసారిగా ఏర్పడిన సంఘం ఏంటి? అంతియొకయ. ఆ అంతియొకయ సంఘం ఏదైతుందో ఆ అంతియొకయ సంఘములో అనేక మంది ఏమయ్యారంటే క్రైస్తవులుగా పిలువబడ్డారు. ఆ క్రైస్తవులుగా పిలువబడిన నాటి నుంచి ఆయన ఉండుకోల్ది కూడా అన్యజనులకు సువార్తను ప్రకటించడానికి పౌలును, బర్నబాను
పరిశుద్ధాత్ముడు పంపించాడు. తెలుసు కదా మనకి. ఒకసారి వెనకేళ్ళ ప్రయత్నాలు చేద్దాం. అపోస్తలుడి కార్యములు, ఒకవేళ గుర్తుంటే ఇంకా మంచిది. అపోస్తలుడి కార్యములు 13వ అధ్యాయం. అపోస్తలుడి కార్యములు 13వ అధ్యాయం 2వ వచనం. వారు ప్రభువును సేవి పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరచడం వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచి వారిని పంపిరి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే సెలూకయకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళిరి. అంటే వీళ్ళ అర్థం ఏంటంటే, బర్నబా గారిని, పౌలు గారిని పరిశుద్ధాత్ముడు ఎవరి చేత సువార్తను ప్రకటించడానికి బయట పంపించాడు? అన్యులకు సువార్తను ప్రకటించడానికి పంపించాడు. అది మన థియరీ. అంటే ఒకవేళ ఈ అన్యులుగా పిలువబడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే బ్యాక్గ్రౌండ్ బర్నబా గారు, పౌలు గారితో మొదలైంది. అంటే వాళ్ళ దగ్గర నుంచి మొదలైనటువంటి ఆ సువార్త ఏదైతుందో, ఇదిగో ఇప్పటికీ మన ఇండియా, ప్రపంచం అంతా కూడా గాస్పల్ స్ప్రెడ్ అవ్వడానికి కారణం కూడా పౌలు గారి పత్రికలే. ఎంత విచిత్రంగా ఉందంటే, ఈ పత్రికలు చదువుతున్నప్పుడు అన్యజనులకు సువార్తను ప్రకటించడానికి వెళ్తే, నిజంగా అడుగుతున్నా, లేవీలు ప్రపంచానికి సరిపోతారా? సరిపోరు. అంటే ప్రపంచానికి సువార్తను ప్రకటించడానికి ఆయా ప్రాంతాలు ఎవరైతే దేవుని వాక్యాన్ని పట్టుకుంటారో, ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతారో వారినే దేవుడు ఆయా కాలంలో వారిని నిలబెట్టుకుని సువార్తను ప్రకటిస్తాడు. అది మాత్రం మనకు అర్థమవుతుంది. ఇంతకీ ఈ తీతు గారి గురించిన విషయాలు ఏవైతున్నావో, తీతు గారి గురించి మాట్లాడుతూ మరలా వెనక్కి వెళ్తాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. అటు పిమ్మట 14 సంవత్సరాలు అయిన తర్వాత నేను తీతుని వెంట పెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళితిని. యెరూషలేమునకు తిరిగి వెళితిని అంటే దాని అర్థం ఏంటనుకుంటున్నారు? ఆ టైంలో సున్నతి గురించిన డిస్కషన్ ఒకటి, వాగ్వాదం జరుగుతుంది, తర్కం. తెలుసు కదా మనకి. ఏంటి ఆ తర్కం అంటే, ఎవరైతే యేసుక్రీస్తు వారు నమ్ముకుంటున్నారో, నమ్ముకున్న వారు సున్నతి అనేది చేయించుకోవాలనేది ఒకరి వాదన. అబ్బాయి అవసరం లేదు, వారు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుంటే అది సరిపోతుందని మరొక వాదన. ఈ వాదనలో మధ్యలో నలిగిపోతుంది ఎవరు చెప్పనా? తీతు. అర్థమవుతుందా? ఎందుకంటే తీతు ఎవరు? గ్రీకు దేశానికి సంబంధించిన వాడు. మిమ్మల్ని అడుగుతున్నా, మరి తిమోతి గారికి ఎందుకు సున్నతి చేయించాడు? తిమోతి గారికి సున్నతి ఎందుకు చేయించారంటే, వాళ్ళ అమ్మగారు ఎవరు? యూదురాలు. వాళ్ళ నాన్నెవరు? గ్రీసు దేశస్థుడు. అంటే వాళ్ళ అమ్మగారు యూదురాలే కాబట్టి వాళ్ళ అమ్మగారి ప్రేరేపణ బట్టి కూడా ఈయన సున్నతి కార్యక్రమాన్ని చేయించుకున్నారు. అంటే ఒకవేళ వాళ్ళ డాడీ ప్రేరేపణ బట్టి ఒకవేళ సున్నతి కార్యక్రమం జరిగించకుండా ఆపేసి ఉంటే ఈయన సువార్తకు అడ్డంకం అవుతుందేమో. ఒకవేళ ఈ సున్నతి అనేది చేయించుకోవడం వలన ఒకవేళ ఈయన గ్రీకు దేశానికి సంబంధించిన అన్యుడు అని ఒక ముద్ర వేసేస్తారేమో భయం వేసి, పౌలట తిమోతి, ఇదిగో మీ నాన్న గ్రీకు దేశానికి సంబంధించిన వాడు, మీ అమ్మేమో యూదురాలు కాబట్టి నువ్వు తప్పకుండా సున్నతి చేయించుకో. ఈ తీతుకి ఎవరు? ఈయన బ్యాక్గ్రౌండ్ అన్యుడు. ఒకవేళ ఈయన కూడా సగం క్రిస్టియానిటీ, సగం అన్యుల కుటుంబంలో ఉంటే ఈయన కూడా, నాకు తెలిసి ఈయన కూడా ఏం చేయాలి? సున్నతి జరిగేది. కానీ ఈయన ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఒక అన్యుడు. అంటే దేవునికి సంబంధించిన వ్యక్తి కాదు. ఎంత విచిత్రంగా ఉందంటే, అన్యులకు సువార్తని ఏ విధంగా ప్రకటించి అన్యులు సహితం కూడా యేసుక్రీస్తు వారిని యాక్సెప్ట్ చేశారంటే, పౌలు గారు ఎంతగా యేసుక్రీస్తు వారి సువార్తను చెప్పుంటారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక సాటి క్రైస్తవులకే సువార్తను చెప్పడానికి చెమటలు కారిపోతున్నాయి, మనకి చెమటలు పడుతున్నాయి. క్రైస్తవుడికి చెప్పడానికి, ఓన్లీ సాటి క్రైస్తవుడికి సువార్తను ప్రకటించడానికి బెంబేలెత్తిపోతున్నాం. కానీ అలాంటిది పౌలు లాంటి గొప్ప మహానుభావుడట అన్యులకు సువార్తను ప్రకటించి అన్యులు సహితం కూడా సువార్తను విని వారు కూడా క్రైస్తవులుగా పిలువబడుతున్నారంటే
పౌలు గారు సువార్త ఎలా చేశారు మనం ఆలోచన చేసుకోవాలి నిజంగా. ఒక్కసారి నిజంగా పౌలు గారు లాంటి మహానుభావుడు నిజంగా ఆ జనరేషన్లో మనం పుట్టుంటే అని అడిగేద్దు. అంటే పౌలు గారు సీక్రెట్ చెప్పండి అని అడుగుతాం. కానీ సీక్రెట్ చెప్పడానికి ఏం లేవు. ఇదిగో లేఖనాలు ఉన్నాయి, చదువుకోవడం, మనం అర్థం చేసుకొని చెప్పేయడమే. కానీ పౌలు లాంటి మహానుభావుడు అన్యులకు సువార్తను ప్రకటించే ఒక అన్య కుటుంబంలో నుంచి వచ్చినటువంటి తీతు అంట ఈ సున్నతి గురించిన డిస్కషన్ చేయడానికి కూడా యెరూషలేముకి వెళ్ళాడట. ఎక్కడి నుంచి? అంతియొకయ నుంచి. ఒక్కసారి చేద్దాం. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాం. కొందరు యోదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధనే చెబుతున్నాను. పౌలుకును బర్నబాకును వారితో విశేష వివాదము తర్కము కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకు అపోస్తుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలనని సహోదరుడు నిశ్చయించిరి. చూడండి, కనపడుతుందంటే ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరులో ఆ మరికొందరులు ఎవరున్నారు? ఇందులో తీతు ఉన్నాడు. ఈ తీతు గారు కూడా ఉన్నారంట. యెరూషలేమునకు అపోస్తుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలని సహోదరుడు నిశ్చయించిరి. కాబట్టి వారు సంఘములను సాగనింపబడి ఫెనీకే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరచి సహోదరులకందరికీ మహా సంతోషం కలుగ చేశారు. చూడండి, అంటే యెరూషలేములో ఉన్న ప్రాంతంలో వారే కాదు, అయ్యో ఏ ఫినేకే, కుప్రా, సమరయ అన్య ప్రాంతాలు ఏవైతున్నా అన్య ప్రాంతాలన్నీ కూడా యేసుక్రీస్తుని విశ్వసించాయనే బ్యాక్గ్రౌండ్ వినబడిందంట. ఎవరికి అనుకుంటున్నారు? అపోస్తులకి, పెద్దలకి. చాలా సంతోషపడ్డారంట. కానీ బాధపడే విషయం ఏంటంటే అదే మన సంఘంలో ఉన్నటువంటి మనం ఎవరైతే ఉన్నారో మనలో ఉన్నటువంటి ఎవరైనా కొత్త వారు వచ్చినప్పుడు మనం కూడా అదే సంతోషం వ్యక్తపరుస్తాం. నిజంగా చెప్తున్నాం. ఎవరైనా ఒక పాపి మారిపోయి మన సంఘంలోనికి వచ్చిన తర్వాత ఆ పాపిని చూసిన తర్వాత మనం కూడా ఇదిగో యేసుక్రీస్తు వారు సువార్తను తెలుసుకున్నది ఈ సహోదరుడని మనం ఎంత సంబరపడిపోతామో అన్యులకు సువార్తను ప్రకటించడం అంట అపోస్తులుగా పిలువబడుతున్న పెద్దలకంటే చాలా సంతోషం వేసిందంట. ఎవరి గురించి? పౌలు గారు బర్నబా గారు చేసిన సువార్త గురించి. ఆ సువార్తలో తీతు కూడా ఉన్నాడంట. వీళ్ళందరూ కూడా ఇదిగో 6వ వచనం చూద్దాం. అప్పుడు అపోస్తులను పెద్దలను ఈ సంగతిని గూర్చి ఆలోచించుటకు కూడి వచ్చి బహుతర్కము జరిగిన తర్వాత పేతురు లేచి వారితో ఇట్లా తర్కం జరిగిపోతుంది, గొడవలు అయిపోతున్నాయంట సున్నతి గురించిన విషయాలు చెప్పుతుంటే. ఒకళ్ళేమో యేసుక్రీస్తు వారు నమ్ముకుంటే కంపల్సరిగా సున్నతి చేయించుకోవాలని గొడవ, ఒక వాదం. సున్నతి అవసరం లేదు, బాప్తిస్మం తీసుకుని మారు మనసు పొందుకుంటే సరిపోతుందని పౌలు గారు వాదన. ఏదేమైతే కానీ పేతురుగా లేచిపోయి గట్టిగా ఒక మాట అనేసాడు. ఏంటంటే, సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగన మీలో నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడని మీకు తెలియదు. నిజమే కదా? ఆరంభమందు అన్యజనులకు సువార్తను ప్రకటించింది ఎవరు? పేతురు గారు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం మనకు కనబడుతుంది కదా. 3,000 మందికి అన్యులకు సువార్తను ప్రకటించాడు. అదిగో వారందరూ కూడా నేను వాక్యం ప్రకటించాను మీకు తెలుసు. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గురించి సాక్ష్యం ఇచ్చాను. వారు హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి మనకును వారికి ఏ భేదమైనను కనపరచలేదు. నిజమే కదా? సాక్ష్యం ఏదైతుందో ఆ సాక్ష్యం అంట పరిశుద్ధాత్ముడు అంట సున్నతి చేయించిన వారికి ఒకలాగా, సున్నతి చేయలేని వారికి ఒకలాగా, ఎవరికి కూడా వేరుగా ఉండలేదు. ఏకరీతిగానే ఉన్నాడు. ఇదిగో వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి మనకును వారికి ఏ భేదమైన కనపరచలేదు. కనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు?
ప్రభు అయిన యేసు కృప చేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాం కదా, అలాగే వారును రక్షణ పొందుదురు. అంటే సున్నతి గురించిన విషయాలు మాట్లాడలేదు ఎవరు? పేతురు గారు. అంటే యేసుక్రీస్తు అనే నామము చేత, ఆయన కృప చేత మనం రక్షణ పొందాం, ఆ రక్షణే చాలు, ఇంకేమీ అవసరం లేదని చెప్పేసాడంట. ఇది పట్టుకుని బయలుదేరినారు ఎవరంటే తీతు. అంత విచిత్రం ఉందంటే, ఈ అపోస్తలుడైన పౌలు గారు చేసినటువంటి గాస్పల్ ఏదైతే ఉందో, గాస్పల్ నిజంగా చెప్తున్నా, ఒక సంఘ కాపరి ఎవరైతే ఉన్నారో ఆ సంఘ కాపరి ఒక విశ్వాసిని ఏ విధంగా రెడీ చేస్తున్నాడో మనకు అర్థం కావాలి. నిజం చెప్తున్నా, మొదట్లో చెప్పినటువంటి మాటలు ఏవుతున్నా, ఆ మొదట్లో చెప్పిన మాటలు నిజంగా అపోస్తలుడైన పౌలు గారు తూచా తప్పకుండా చేశాడు. ఏంటంటే, యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, నా సర్వలోకానికి సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించి నాకు శిష్యునిగా తయారు చేయండి. అంటే పౌలు గారు ఎవరైతే ఉన్నారో, పౌలు గారట తిమోతిని రెడీ చేయడమే కాదు, తీతును కూడా రెడీ చేశాడంట. తీతు ఎవరు? చిన్ననాటి నుంచి క్రైస్తవుడా? కాదు. చిన్ననాటి నుంచి క్రైస్తవుడు కాదే, చిన్ననాటి నుంచి క్రైస్తవుడు కాకపోయినా కానీ క్రీస్తు అనే బంధకాలు పడిపోయినటువంటి ఒక యవ్వనుడు. ఎవరనుకుంటున్నారు? తీతు. ఇంతకీ తీతు గారు చేసినట్టు గాస్పల్ ఏంటంటే, నానాటికి ఆల్రెడీ మీకు ఒకసారి తిమోతి గారి గురించిన విషయాలు చెప్పాను. నిజంగా సంఘంలో ఉన్నప్పుడు మనల్ని సంఘ కాపరి ఎవరుతున్నాం, సంఘ కాపరి నిజంగా మనల్ని ఏమంటాడు చెప్పండి? నా కొడుకు అంటాడు. నిజంగా ఆత్మీయ కొడుకు. ఇంక నేను ప్రసవ వేదన ద్వారా కనినటువంటి కుమారుడు ఈ కుమార్తె అని చెప్తాడు. అట్టి రీతిగానే అపోస్తలుడైన పౌలు గారు తీతును ఉద్దేశించిన కొన్ని విషయాలు ఉన్నాయి, కొన్ని మాట్లాడుకునే ప్రయత్నాలు చేద్దాం. తీతుకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తీతుకు గారు రాసినటువంటి పత్రిక, ఒకటే అధ్యాయం ఉంటుంది, ఒకటే పత్రిక ఉంటుంది, 3 అధ్యాయాలు ఉంటాయి. తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, మొదటి నుంచి చదువుదాం. దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారముగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడకు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. అంటే ఆత్మీయ ప్రసవ వేదన ద్వారా కనినటువంటి నా నిజమైనటువంటి కుమారుడకు తీతుకు. ఆయనకి పెళ్ళి అయిందంటే పౌలు గారికి పెళ్లి కాలేదు, కానీ ఏంటంటే ఆత్మీయంగా ఆయన చేసినటువంటి సువార్త ద్వారా ఎక్కడో వినబడిందండి ఆయన వార్త. యేసుక్రీస్తు వారు సువార్త చేస్తున్న టైంలో, అంటే యేసుక్రీస్తు వారి గురించిన నామమును బట్టి వాక్యాలు ఎక్కడైతే ప్రకటిస్తున్నారో ఆ మాటను ఎక్కడో విన్నాడట తీతు. ఎక్కడో విన్నటువంటి మాటను పట్టుకుని ఆయన సంఘంలోనికి వచ్చి ఎన్ని వాక్యాలు వినాలో అన్ని వాక్యాలు విని ధర్మశాస్త్రం గురించి చెప్పడమే కాదు, ధర్మశాస్త్రంతో పాటు యేసుక్రీస్తు వారి గురించి చెప్పడం, ఆయన శిలువ పునరుద్ధానం గురించి మాట్లాడడం, ఆయన బాల్యం గురించి మాట్లాడడం, ప్రతీది కూడా వివరించి 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 చెప్తుంటే, ఇదిగో ఆ విశ్వాసి 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 కాదు, ఇప్పుడు నా నిజమైన కుమారుడు ఎవరంటున్నాడంట? తీతు. నిజంగా చెప్తున్నా, సంఘంలో ఎవరైతే ఉన్నారో సంఘములో ఉన్నటువంటి నా కుమారుడు నా కుమార్తె కింద మనం పిలువబడాలి కాపరి. కానీ అలా లేదు, పేర్లు పెట్టి పిలుచుకుంటున్నాం మనం. అంత దౌర్భాగ్యం చూడాలి. పేర్లు పెట్టి పిలిచే తత్వం సేవకుడు ఉండకూడదు. నిజం చెప్తున్నా, ఈమె నా కుమార్తె, ఈమె నా కుమారుడు అని చెప్పాలి. మా కుమార్తె, నా కుమార్తె, నా కుమారుడా, నా కుమారుడు అని పిలవాలి. అది కాపరికి ఉండవలసినటువంటి లక్షణం. ఈ కాపరి అంటున్నాడంటే పౌలు గారు నా నిజమైన కుమారుడుకు తీతుకు శుభమని చెప్పిన వ్రాయినది. నా కుమారుడు. ఎంత విచిత్రంగా ఉందంటే, అన్ని కుటుంబంలో పుట్టినటువంటి ఆ కుమారుడు అంట యేసుక్రీస్తు నామమును అంగీకరించి పౌలు గారికి కుమారుడైపోయాడు. కుమారుడు అవడమే కాదు, ఆయనట సువార్తను కూడా చేత పట్టుకుని అన్యజనులకు సువార్తను ప్రకటించడానికి బయలుదేరాడు. ఒక విశ్వాసి సువార్తను ప్రకటించడానికి బయలుదేరడం అంటే ఎంత సవాలు చెప్పండి.
ఆయన ఏమన్నా చిన్ననాటి నుంచి క్రైస్తవుడు అంటే చిన్ననాటి నుంచి క్రైస్తవుడు కాదు. అన్యుల కుటుంబంలో నుంచి వచ్చి ఇదిగో పౌలు గారు చేస్తున్న ప్రసంగాలు విని, ఇదిగో ధర్మశాస్త్రాన్ని చదివి, ఆ ధర్మశాస్త్రంలో ఉన్న విధులు ఆజ్ఞలు గైకుని, ఇదిగో నీకు పరిపూర్ణంగా బైబిల్ వచ్చేసింది, వెళ్ళి సువార్తను ప్రకటించు అనేసి తీతుగానంట పౌలు గారు బయటికి పంపించాడంట సువార్త చేయడానికి. మన సంఘ కాపర్లు అలా ఉన్నారు చెప్పండి? కాపర్లను పంపిస్తున్నారు బయట సంఘాలకి. సంఘాలలోని కాదు, మన సంఘంలోనే కనీసం 10 నిమిషాలు వాక్యం చెప్పడానికి అవకాశాలు ఇస్తున్నారంటే లేదు. ఎవరు చెప్పనిస్తున్నారు చెప్పండి? లేదు, అవకాశాలు లేవు. ఎందుకంటే చెప్తున్నా, బాధపడే విషయం నిజంగా చెప్తున్నా, బాధపడుతున్నా. నీ సంఘములో నీవు చనిపోయిన తర్వాత నా కుమారుడు నా కుమార్తె ఇదిగో ఇక్కడ ఉందని నిలబెట్టాలి సంఘంలో. అది ఆత్మీయ జీవితంలో కనాలి. అది లేదు. ఎంత విడ్డూరంగా ఉందంటే, ఈ అన్యుల కుటుంబంలో వచ్చినటువంటి తీతు ఎవరైతే ఉన్నారో కుమారుడిగా పిలువబడిపోయాడు. కుమారుడిగా పిలువబడిపోయిన తర్వాత ఒక సంఘానికి వెళ్ళాడంటే, ఆ సంఘం ఎలాంటిదంటే చాలా ఘోరమైనటువంటి సంఘం, పెద్ద సంఘం. అది పౌలు గారు కట్టినటువంటి సంఘం. అన్యజనులకు సువార్తను ప్రకటించిన ఒక సంఘంలో ఒక సంఘం ఏంటంటే కొరింథీ సంఘం. ఈ కొరింథీ సంఘం ఏదైతుందో, కొరింథీ సంఘం అంట చాలా విచిత్రమైన సంఘం అంట. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఒక్క వచనం చూపిస్తా. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 11 నుంచి చూద్దాం. 11 నుంచి, మొదటి అధ్యాయం 11. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడును, ఒకడు నేను అపోల్లో వాడును, మరియు నేను కేఫా వాడును, ఇంకొకడు నేను క్రీస్తు వాడని చెప్పుకొనుచున్నానని నా తాత్పర్యము. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ కొరింథీ అనే సంఘం ఏదైతుందో, కొరింథీ అనే సంఘం అంటే కొరింథీ అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో పౌలు గారు ఒక సంఘాన్ని కట్టారు. సంఘాన్ని కట్టిన తర్వాత సంఘంలో వాక్యాన్ని బోధించడం మానేసి అందులో కొంతమంది అంటారట, ఇదిగో నేను పౌలు బ్యాచ్, ఐ యామ్ పౌలు బ్యాచ్. నువ్వు నేను అపోలో బ్యాచ్, నువ్వు కేఫా, ఇంకొకడట నేను క్రీస్తు వాడు. అంటే ఇచ్చిమించు 4 బ్యాచ్లు రెడీ అయిపోయాయి అంట. అంటే పౌలు గారి వాక్యాలు విన్న వారేమో కేఫా గారి వాక్యం వినరంట. కేఫా గారు చెప్తున్నటువంటి వాక్యమేమో అపోలో వారు వినరంట. అపోలో గారి వాక్యం చెప్తున్నప్పుడు ఈ క్రీస్తు అనబడినటువంటి ఎవరైతే ఉన్నారో వీరట, అపోలో కాదు మా క్రీస్తు సంఘం చెప్తేనే బాగుంటుంది అంటున్నారు. 4 వర్గాలుగా ఉండిపోయిందంట. ఏ సంఘం? కొరింథీలో ఉండిపోయిన సంఘం. చూడండి, ఇలాంటి 4 వర్గాల మధ్య వెళ్ళిపోయి మన సువార్తను ప్రకటిస్తే నువ్వెవర్రా కొత్త బ్యాచ్ అని అడుగుతారు మనం. నిజమే కదా? నువ్వెక్కడి నుంచి వచ్చావు, నిన్ను ఎవరు పంపించారు, మరలా నీ సంస్థ ఏంటి, నీ డినామినేషన్ ఏంటి అని అడుగుతారు. అలాంటి బ్యాచ్లు వచ్చేసాయి. అంటే ఆనాటి కాలంలోనే 4 రకాలైనటువంటి బ్యాచ్ రెడీ అయిపోయింది. ఇంకో నేను పౌలు వాడను, నేను కేఫా వాడను, నేను అపోలో వాడను, మరొకడేమో నేను క్రీస్తు వాడని చెప్పుకొనిచున్న నా తాత్పర్యం. అది కూడా ఎవరి వల్ల తెలిసిందేసిన కొరింథీ సంఘంలో క్లోయా అనే ఇంటి వారి వల్ల నాకు తెలిసింది. అది 10వ వచనం కనపడుతుంది. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలనని, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోను ఏక తాత్పర్యంతో మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. వేడుకుంటున్నాడంటండి పౌలు గారు. మరి మీలో ఇన్ని విభేదాలు ఉండకూడదు, మీలో ఇన్ని వర్గ పోరాటాలు ఉండకూడదు. ఇదిగో అడుగుతున్నాను, పౌలు నీ కోసం రక్తం కార్చాడా? కేఫా నీ కోసం సిలువ వేయబడ్డాడా? అపోలో నీ కోసం ఆ యెరూషలేము నడి వీధులలో కొరడాలతో కొట్టింపబడ్డాడా? చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఎవ్వరు మాట్లాడలేదు. నిజమే కదా? ఎవరు మన కొరకు సిలువ వేయబడింది? ఎవరు వేయబడ్డారు? యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు వారు మన కొరకు సిలువ వేయబడితే ఈ మధ్యలో పౌలు ఎవరు, కేఫా ఎవరు, అపోలో ఎవరు? ఈ డినామినేషన్లు ఏంటి?
ఈ డినామినేషన్లు ఏమని చెప్తున్నా మన పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళవు. మన పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్ళేది ఒకే ఒక్కటి. ఏటా నామం? యేసుక్రీస్తు అనే నామం. చెప్పాను కదా గడిచిన వారం, యేసుక్రీస్తు నామమును బట్టే మనం ఎక్కడికి వెళ్తాం చెప్పనా? పరలోకానికి వెళ్తాం. అంటే ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటి? ఈ కొరింథీ అనే సంఘములో 4 రకాలైనటువంటి వర్గ పోరాటాల మధ్య క్రీస్తు సంఘం నలిగిపోతుందంట. పౌలు గారు బాధపడిపోతున్నారు. బాధపడిపోతే అని అంటాడు. 2 కొరింథీ సంఘం, అపోస్తుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. అపోస్తుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చి తిని, ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున. చాలా జాగ్రత్తగా ఉంటాం. ఇందులో ఒక మాట మనకు అర్థం కావాలి. పౌలు గారు మొదట్లో తీతుని ఏమని సంబోధించాడు? కుమారుడు. అంటే కుమారుడిగా పిలువబడుతున్నటువంటి తీతు అంట, ఆయన మెచ్యూరిటీ అంటే ఆయన యొక్క దైవికమైనటువంటి జ్ఞానం పెరిగి 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 కొలిది పౌలు గారంట త్రోయ అనే ప్రాంతానికి వచ్చాడట. ఆ త్రోయ అనే ప్రాంతానికి వచ్చే సమయానికట త్రోయలో ఈ తీతు గారు కనబడినందునంట ఆయనంట సైలెంట్గా వెళ్ళిపోయాడట. మరలా ఆయన అంటున్నాడు, నా సహోదరుడైన తీతు, కాల్ మీ బ్రదర్. సహోదరుడిగా అయిపోయాడట. అంటే కొడుకుగా ఉన్నటువంటి ఆ స్టేజ్ నుంచి తీతు ఎలా ఎదిగాడంటే సహోదరుడిగా అయిపోయాడు. అంటే వాక్యం మీద పరిపక్వత అనేది పెరిగింది. అంటే విశ్వాసులుగా ఉన్న ఆ అబ్బాయి తీతు గారు, నేను కూడా మీకు ఇలాంటి విశ్వాసునే కదా ఒకప్పుడు, మీరు కూడా నన్ను చిన్ననాటి నుంచి చూశారు. చిన్నప్పుడు సండే స్కూల్ వెళ్ళినప్పటి నుంచి ఇంకో ఈ ఏజ్ వరకు కూడా మీరు నన్ను చిన్ననాటి నుంచి చూశారు. అలా చిన్ననాటి నుంచి చూసిన తర్వాత ఇదిగో నేను ఈ స్టేజ్లో ఉన్నానికి కారణం ఎవరు అనుకుంటున్నారు? దేవుడే. అంటే మనం సంపాదించుకున్నటువంటి జ్ఞానం కావచ్చు, దేవుడు మనకి ఇచ్చినటువంటి తలంపులు కావచ్చు, మనం చదువుకున్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం ఏదైతుందో ఈ పరిశుద్ధ గ్రంథం కూడా మనం ఏం చేస్తుంది చెప్పనా? సమవుజ్జి చేయడానికి కూడా ప్రిపరేషన్ చేస్తాం. అంటే పౌలు గారికి కుమారుడైపోయాడు, కుమారుడు కాస్త సహోదరుడైపోయాడట. సహోదరుడిగా, ఒక తమ్ముడిగా అయిపోయాడట పౌలు గారికి. అలా పౌలు గారికి తమ్ముడిగా అయిపోయిన తర్వాత ఆయన మాట్లాడుతూ 13లో, నా మనస్సులో నెమ్మది లేక వారి చేత సెలవు తీసిన అక్కడి నుంచి మాసిదోనికి వెళ్ళిపోయాడంట. త్రోయాలో ఈ తీతు గారి కనబడలేకపోయిన మాసిదోనికి వెళ్ళిపోయాడంట. ఎవరు? పౌలు గారు. నిజంగా పౌలు గారు ఆ టైంలో తీతు ఉంటే ఆ హత్తుకునేవాడేమో. ఎంత విచిత్రంగా ఉందంటే చదువుతుంటే. మళ్ళీ అదే పత్రిక 7వ అధ్యాయం, అదే పత్రిక 7వ అధ్యాయం 5 నుంచి చదువుతాం. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరం ఏమాత్రం విశ్రాంతి పొందలేదు, ఎటు పోయినను మాకు శ్రమయే కలిగింది. వెలుపట పోరాటము, లోపట భయములు ఉండను. అయినను దీనులను ఆదరించి దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించును. తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యాభిలాషము, మీ అంగలార్పును నా విషయమై కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మను ఆదరించిన గనుక నేను మరీ ఎక్కువగా సంతోషించింది. ఈ కొరింథీ అనే సంఘానికంట ఎవరు బయలుదేరి చెప్పిన సువార్తను ప్రకటించడానికి? తీతు బయలుదేరాడు. అంటే 4 వర్గ పోరాటాలు జరుగుతున్నటువంటి ఆ ప్రాంతంలోని కట్ట నేను వెళ్తాను, నన్ను పంపించాను అన్నాడంటే తీతు. ఎంత డైరెక్ట్గా ఉంటుంది చెప్పండి. ఎస్కాట్. ఒక ధైర్యవంతుడిగా నేను వెళ్తాను, సోల్జర్గా నేను వెళ్తానండి. ఆ కొరింథీ సంఘంలో ఏం జరుగుతుందో అలజడులన్నింటి కూడా నేను ధర్మశాస్త్రం ప్రకారం మాట్లాడతా. యేసుక్రీస్తు అనే నామం ఎలా వచ్చిందో ప్రతిదీ కూడా వీళ్ళెవరైనా మీకు సువార్తను ప్రకటించారా ప్రతిదీ నేను మాట్లాడతానండి, నన్ను పంపించమని పౌలు గారిని అంట రిక్వెస్ట్ చేశాడంట తీతు. మనం ఏమైనా అడుగుతాం అలాగే? వాళ్ళు ఏదో పడుతున్నారు కదండి, మనకెందుకండి?
దేవుడే చూసుకుంటాడు, ప్రతిదీ దేవుడే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు లోటుకి చెప్తున్నా కాలం ముగిసిపోద్ది. ఈ కొరింథీ సంఘానికి వెళ్ళిన తర్వాత అంట ఆ దీనులను ఆదరించేసాడంట. ఎవరు అనుకుంటున్నారు? తీతు. అదే అంటున్నాడు మాట్లాడుతున్నాడు. అయినను దీనులను ఆదరించి దేవుడు తీతు రాక వలన మమ్మును కూడా ఆదరించాడు. ఇదిగో ఆయన మాట్లాడుతూ ఆదరణ వలన కూడా మమ్మను ఆదరించిన గనుక నేను మరీ ఎక్కువగా సంతోషించి 13 నేను మీకు రాసినను 13 ఇందుచేత మేము ఆదరించబడితే అయితే కాదు, మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన విశ్రాంతి పొందినందున అతన్ని సంతోషమును చూచి మరీ ఎక్కువగా మేము సంతోషించితిమి. ఏలయనగా నేను అతని ఎదుట మీ విషయమై ఏ అతిశయపు మాటలు చెప్పినను నేను సిగ్గుపడట్లేదు. మేమెలాగూ అన్నిటిని మీతో నిజముగా చెప్పితమో అలాగే మేము తీతు ఎదుట మీ విషయమే చెప్పిన అతిశయపు మాటలు నిజమని కనబడను. మరియు మీరు భయముతోను వణుకుతోను తన్ను చేర్చుకుంటురని అతడు మీ అందరి విధేయతను జ్ఞాపకము చేసుకొనుచుండగా అతని ఆదరణ అంతఃకరణము మరి ఎక్కువగా మీ ఎడల ఉన్నది. ప్రతి విషయంలోనూ మీ వలన నాకు ధైర్యం కలుగుచున్నది కనుక సంతోషించుచున్నాను. సంతోషపడుతున్నాడట పౌలు గారు. ఎవరిని రాకుండా చూసట? తీతు గారిని పంపించడం అంట. అంటే తీతు గారిని కొరింథీ సంఘానికి పంపించిన నాట నుంచి అంట కొరింథీ సంఘం ఇప్పుడు ఎవరికి మార్గం చూపించడానికి వెళ్తుందంటే క్రీస్తుకు మార్గం చూపించడానికి వెళ్తుంది. ఇప్పుడు అపోల్లో కనబడట్లేదు, ఇప్పుడు పౌలు కనబడట్లేదు, కేఫా కూడా కనబడట్లేదు. ఇప్పుడు ఎవరు కనబడుతున్నారంటే కొరింథీ సంఘంలో క్రీస్తు ఒక్కడే కనబడుతున్నాడు. అంటే ఎవరు రాక వల్ల జరిగిందంటే తీతు గారు రాక వల్ల జరిగింది. అదే కదా అంటున్నాడు, తీతుకి మీ గురించి అంతా చెప్పాను. ఇదిగో మీరెవరైతే ఉన్నారో మీరంట భయముతోనూ వణుకుతోనూ అతనిని చేర్చుకున్నారని అర్థం. అదే మాట్లాడుతూ అతడు మీరందరి విధేయతను జ్ఞాపకం చేసుకున్నారట. విధేయత అంటే రిసీవ్ చేసుకున్న పద్ధతి కూడా చాలా విధేయత. మీరు తీతుగా రిసీవ్ చేసుకున్నారని ప్రతి విషయంలో కూడా మీ వలన నాకు ధైర్యం ఉంది, ధైర్యం కలిగిన నమ్మకంతో వెళ్తున్నాడట పౌలు గారు. అంటే తీతు గారు ఎవరైతే ఉన్నారో మళ్ళా చెప్తున్నా, తీతు గారు ఒక అన్య కుటుంబంలోంచి వచ్చినవాడు. ఎంత విడ్డూరంగా ఉంటుందంటే ఇప్పుడున్న జనరేషన్లో చిన్ననాట నుంచి క్రైస్తవులుగా పిలువబడుతున్న మన కేటగిరీలో సేవకులు తక్కువైపోయారు. అన్యుల కుటుంబం ఒక్కసారి చూడండి. జఫన్య శాస్త్రి గారు ఉన్నారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ మన భాషలో మాట్లాడుకుంటే జఫన్య శాస్త్రి గారు, అతను ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి అతను ఇప్పుడు సువార్తను ప్రకటిస్తున్నారు. మంగాచార్యులు గారు, ఆయన కూడా బ్రాహ్మణ్సే కదన్నా. మంగాచార్యులు ఆయన కూడా ఒక బ్రాహ్మణ్స్. ఆయన కూడా యేసుక్రీస్తు వారిని గురించి తెలుసుకుని సువార్తను ప్రకటించడానికి వచ్చారు. ఇంకా విచిత్రం ఏంటంటే అనిల్ కుమార్ గారు, తెలుసు కదా అనిల్ కుమార్ గారు ఎవరు? వైఎస్ రాజశేఖర్ అంటే అల్లుడు. అంటే రెడ్డిలు ఎవరు? అన్యులు. అంటే అన్యులుగా పిలువబడుతున్న వారే సువార్తను ప్రకటిస్తుంటే మరలా అడుగుతున్నా, లేవీలే నేటికి సువార్తను ప్రకటించాలంటే వీళ్ళ చేస్తున్న సువార్త అంతా కూడా అడుగుతున్నా వ్యర్థమవుతుంది కదా. అంటే ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది అంటే నేనే చెప్పాలి అనే తత్వం ఏదైతే ఉందో తగ్గించుకోవాలి. ఏ సేవకుడైనా అందరూ చెప్పాలి, అందరూ చెప్పితేనే సువార్త విరివిగా లోకానికి వెళ్తుంది. ఎంతోమంది సేవకులు అన్యజనులుగా ఉన్నటువంటి అన్య సేవకులే ఎక్కువ నిజంగా క్రిస్టియన్ ఫ్యామిలీస్లో. ఈ క్రిస్టియన్ బిలీవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ క్రిస్టియన్ బిలీవర్స్లో అన్యులుగా పిలువబడుతున్న సేవకులు ఎవరైతే అన్యులుగా పిలువబడుతున్న సేవకులే నేటికి చాలామంది ఉన్నారు. మన క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ చిన్ననాటి నుంచి క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నామని పేరు ఉంది, కానీ మన విశ్వాసులు అలాగే ఉండిపోతున్నాం తప్ప ఒక స్పీకర్గా ఎందుకు ఎదగట్లేదు, ఒక బ్రదర్గా ఎందుకు ఎదగట్లేదు, ఒక సహోదరుడిగా నీ సంఘములు నీ సేవకుడిని నేను ఎలా పిలవట్లేదు చెప్పండి. పిలవాలి, పిలిపించుకునే దశలో మారాలి మనం.
ఇంకా విచిత్రం ఏంటంటే పౌలు గారు ఈ తీతు గారిని కొడుకు అన్నాడు, సహోదరుడు అన్నాడు, ఇంకొక మంచి మాట అన్నాడు. ఆ మాట కూడా చూసి కొంచెం ముగించుకునే ప్రయత్నం చేసేస్తాను. 8వ అధ్యాయం ఇదే పత్రిక, 8వ అధ్యాయం 23వ వచనం. 23 తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును, మీ విషయంలో నా జత పనివాడునై ఉన్నాడనియు, మన సహోదరులు ఎవరైనా అడిగిన ఎడల వారు సంఘముల దూతలను క్రీస్తు మహిమనై ఉన్నారనియు నేనే చెప్పుచున్నాను. పౌలు గారు అంటున్నారట, మరలా చెప్తున్నా, పౌలు గారు అంటున్నారట, నా జత పనివాడు. జత పనివాడు అంటే ఆయనకు ఒక సంఘం ఇచ్చేసిన కానీ నమ్మించంట. అంటే అక్కడ కనబడుతున్న విషయం అదే. మీలో ఎవడైనా తీతి ఎవరన్నా అడిగితే నా పాలివాడును, మీ విషయంలో నా జత పనివాడు. అంటే దాని అర్థం ఏంటంటే పౌలు లాంటి మనస్తత్వం ఇప్పుడు ఎవరిలోకి వచ్చేసింది? ఇప్పుడు తీతులోకి వచ్చేసింది. అంటే తీతు గారి బ్యాక్గ్రౌండ్ ఎలా అయిపోయిందంటే, అచ్చం గుర్తున్నట్టు చెప్పాలంటే యేసుక్రీస్తు వారు సువార్త చేస్తే ఎలా ఉంటుందో అలా మారిపోయిందంట తీతు గారి ఉద్దేశం. ఇదిగో మన సహోదరులు ఎవరిని అడిగిన వారు సంఘముల దూతలను క్రీస్తు మహిమనై ఉన్నారని నేను చెప్పుచున్నాను. కాబట్టి మీ ప్రేమ యథార్థమైనది, మీ విషయమైన మా అతిశయము వ్యర్థము కాదనియు వారికి సంఘముల ఎదుట కనపరచుడి. మరలా చెప్తున్నా, ఒక అన్యుల కుటుంబం నుంచి వచ్చిన వారి సేవ చేస్తుంటే చిన్ననాటి నుంచి క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం ఎందుకు సేవ చేయలేకపోతున్నాం? మనకేం తక్కువ చెప్పండి. చిన్ననాటి నుంచి ఈ బైబిల్ గ్రంథంలో ఎవరెవరు ఉన్నారు, ఏ భక్తులు ఉన్నారు తెలుసు కదా. అబ్రహాం గురించి తెలుసు కదా, మనకి మోషే గారి గురించి తెలుసు కదా, సంసోను గురించి తెలుసు కదా, ఎన్నో సంగతులు. ఎవరు మన ఎస్తేరు గారి గురించి తెలుసు, రూతు గారి గురించి తెలుసు, నయోమి గారి గురించి తెలుసు, మరియమ్మ గారి గురించి తెలుసు, యేసుక్రీస్తు వారి గురించి తెలుసు, పౌలు గారి గురించి తెలుసు. మన విచిత్రం ఏంటంటే మార్తా మరియమ్మల గురించి కూడా తెలుసు. ఎన్నో సంగతులు తెలిసినప్పుడు ఇంకా నువ్వు అలాగ విశ్వాసిగా కింద కూర్చుని పోతే ఇంకెవరు నిన్ను నిలబెడతారు చెప్పండి? ఇంకా మీరు సేవ చేయరా? ఇంక ఇంట్లో అలా కూర్చుని పోతారా? నేరుగా అడుగుతున్నా. మరి సేవ చేయడానికి దేవుడు నిన్ను శిష్యునిగా రెడీ చేయమని దేవుడిని సంఘ కాపరికి ఆదేశిస్తున్నప్పుడు, సంఘ విశ్వాసిగా ఉన్నప్పుడు నువ్వెందుకు బైబిల్ ఓపెన్ చేసి చదవలేకపోతున్నావు? అది ఎవరి నిర్లక్ష్యం చెప్పడం? మన నిర్లక్ష్యమే. విశ్వాసిగా ఉండిపోవడమే కాదు, పౌలు గారు తీతును ఉద్దేశించి కుమారుడు అన్నాడు. కుమారుడు కాస్త సహోదరుడు కాస్త నా జత పనివాడయ్యాడు. ఆ జత పనివాడికి సంఘాన్ని కూడా అప్పచెప్పాడు. ఆ సంఘం అప్పచెప్పబడిన సంఘానికి రాసిన పత్రికే తీతుకు రాసిన పత్రిక. ఇప్పుడు అర్థమవుతున్న సంఘం అంటే ఈ పరిచయం అంతా చెప్పాల్సింది ఎందుకు అనుకుంటున్నారు? తీతు గారికి ఎందుకు రాశాడో పత్రిక మనకు తెలియాలి. కాబట్టి మళ్ళా చెప్తున్నా, బాధపడే విషయం, నిజంగా చెప్తున్నా, బాధపడే విషయం. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను అపోస్తులు నిలబెట్టారు, పౌలు గారు నిలబెట్టుకున్నారు. నేడున్న సంఘ కాపులు ఎందుకు నిలబెట్టలేకపోతున్నారు? నిజం చెప్తున్నా, సంఘ కాపర్లకు మరీ కఠినమైన తీర్పు ఉంది. తీర్పు ఉంది కదా అని భయపడిపోయి మనం వెనక్కి వెళ్ళిపోయాం అనుకోండి, ఒకవేళ సంఘ కాపుని అడుగుతాడు, నీ సంఘంలో నుంచి ఒక సంఘ విశ్వాసురాలు నిలబెట్టి చూపించినప్పుడు మన విశ్వాసురాలు ఏమైనా చూపించగలమా చెప్పండి? నీ సంఘం నుంచి ఒక కాపరిని చూపించనగానే సంఘ కాపరి ఏ ఎవరిని చూపిస్తారు చెప్పండి? ఏ విశ్వాసుని చూపిస్తాడు? చూపించాలి. ఇదిగో అంత బాధపడే విషయం చెప్పనా, మొహమాటలాగానే చెప్పేస్తున్నా. నిన్న చెప్పా, ఈ సంఘం ఏదైతుందో ఈ సంఘం కట్టడానికి మరి ఆయన బాధపడతాడో లేకపోతే ఏమనుకుంటాడో పర్వాలేదు, కానీ ఆయనకి విన్నపించుకుంటున్నా. ఈ సంఘం కట్టడానికి నిజంగా చెప్తున్నా, ఒక శిష్యుడిగా నేను బయలుదేరినప్పుడు ఆయన చాలా సంతోషపడాలి. ఎందుకంటే నన్ను చిన్ననాట నుంచి చూశాడు ఆయన. నన్ను చిన్ననాట నుంచి చూసి అరే ఆడెందుకు బయటికి వెళ్ళిపోయాడు కనీసం ఆలోచించాడా? ఆలోచించలేదు.
ఎంత బాధపడే విషయం ఏంటంటే ఆలోచన చేయకుండా నా మీద మా అన్నయ్య మీద ఎగనెస్ట్గా మాట్లాడి సంఘాన్ని తీయించేయడానికి కూడా రెడీ అయిపోయారు పెద్దల చేత. బాధపడే విషయం కాదు, నిజం చెప్తున్నా. నిజంగా ఒకవేళ నీ సంఘంలో నుంచి ఏ కాపరి నిలబెట్టారని అడిగితే నిజం చెప్తున్నా, మీరు తలెత్తుకుని చెప్పొచ్చు, ఇదిగో నా చిన్న నాటని నేను పెంచానని చెప్పొచ్చు, నన్ను చూపించి. నేను చెప్తున్నా, నిన్ను గర్వంగా చెప్తున్నా. ఎందుకంటే నేను ఆయన శిక్షల్లో పెరిగాను కాబట్టి చిన్న నాట నుంచి. ఎందుకంటే వాక్యం ఎలాగుందో తెలుసుకుని నా మైండ్ మెచ్యూరిటీ అయిన తర్వాత నేను వాక్యాన్ని ఎలా చదవాలి, ఏ విధంగా బోధించాలనే విషయం తెలుసుకున్నాను తర్వాత. కానీ నా భక్తి జీవితం అంతా ఎక్కడుందో మీకు తెలుసు, మీరందరికీ తెలుసు. తెలియదా అంటే తెలుసు కదా మీ అందరికీ. నేను ఎక్కడ బతికాను, నా లైఫ్ స్టైల్ ఎలాంటిదో, నేను చిన్ననాటి నుంచి నా యవ్వన వయసు వరకు వచ్చేంత వరకు కూడా నేను ఎక్కడ ఏ సంఘానికి వెళ్ళానో మీకు తెలుసు. నిజంగా వాళ్ళు అలా కట్టారు కాబట్టి ఆ సంఘంలో నేను ఉన్నాను కాబట్టి నిజం చెప్తున్నా, ఇప్పటికి నేను ఇలా ఉన్నాను. నిజంగా మా నాన్నమ్మ ప్రార్థన వల్ల, మా అమ్మమ్మ ప్రార్థన వల్ల మేము ఎలా ధైర్యం, నిజంగా వాళ్ళ పెంపకం వల్లే. మన కుటుంబంలో మన పెద్దలు ఎవరితో, మన పెద్దలు సరిగ్గా పెంచితే మన పిల్లలు కూడా సరిగ్గా పెంచుతారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి కూడా కారణం మన యాజకుడు, మన పాస్టరే. ఒకవేళ మన పాస్టర్ గారు, ఇదిగో మరలా చెప్తున్నా, పరలోకంలో దేవుడు నీ సంఘంలో నుంచి ఎవరైనా సంఘ కాపరి నిలబెట్టావని అడిగితే నన్ను చూపించండి, తప్పులేదు, నన్ను చూపించండి. ఆ తర్వాత చెప్తా, అన్న నేను పలానా సేవకుడి ద్వారా వాక్యం నేర్చుకుని ఇంకా బలంగా నిలబడ్డా, కానీ నా పునాది మాత్రం ఎవరు చెప్పన్నా ఆయనే. నేను ఎలా ఉండడానికి కారణం ఆయనే. నిజంగా చెప్తున్నా, భయపడవలసిన అవసరం లేదు, సిగ్గుపడవలసిన అవసరం కూడా లేదు. ఎటువంటి చెడు అలవాట్లు కూడా పడిపోలేదు మేము. నిజమే కదా, నిజమే కదా. మీరు నన్ను చూసారు నా చిన్ననాటి నుంచి. ఎటు చెడు అలవాట్లు పోకుండా నిజంగా దేవుని యందు భయం అంటే ఎలా ఉంటుందో, భక్తి అంటే ఏంటో, సండే స్కూల్ టీచర్గా ఉన్నప్పుడు కూడా నా జీవితం ఏంటో ఆయన తెలుసు. అలాంటి సేవకులు నన్ను ఎందుకు విడిచిపెట్టారో ఆయనకే తెలియాలి, ఆయనకి తెలియాలి. నిజం చెప్తున్నా, సత్యవాక్యం అంటే ఏంటో తెలిసిన తర్వాత ఇప్పుడు పరుగులు తీస్తున్నారు జనాలు. సత్యవాక్యం అంటే ఇలా ఉంటుందని మా బ్రెయిన్ మెచ్యూరిటీ అయిన తర్వాత మీరు చెబుతున్నది బోధ తప్పు అని చెప్పినది మమ్మల్ని బయటికి గెంటేశారు. అదే చెప్తున్నా, బయటికి గెంటేశారు. మీరు చేస్తున్నది బోధ తప్పు అని చెప్పినది. అదే సరిలేరు తప్పులేరా అని సరిదిద్దుకుంటే ఈ పాటికి ఎంత గొడవ ఉండకపోతే నేను సంఘం కూడా కట్టకపోతే. నేను నిజంగా చెప్తున్నా, దేవుని చిత్తం కాబట్టి సంఘం కట్టాం. ఇదిగో మీ సంఘం కట్టేసుకున్నాం, మీ సంఘం వాళ్ళు మా సంఘంలో వచ్చి, మా సంఘంలో మీ సంఘం ఏమీ కాదు. వాక్యం వింటే చాలు, వాక్యం వింటే చాలు. ఎవరు వచ్చినా రాకపోయినా మాకు భయం లేదు, వచ్చినా ఉపయోగం లేదు, రాకపోయినా ఉపయోగం లేదు. వాక్యం విని మీ జీవితాలు మార్చుకుని చాలు, అంతే. మొహమాటలాగా చెప్తున్నా, మీ జీవితాలు మారతాయనే దేవుడు మమ్మల్ని ఎలా నిలబెట్టుకున్నాడు. మేము గట్టిగా ఉంటే 10 మంది ఉన్నాం, 10 మంది చెప్పుకుంటాం అసలు వార్త. ఈ 10 మంది చాలు, 10 మందే చాలు. ఈ 10 మంది ద్వారా ఎంతమంది రక్షణలోనికి వస్తారో దేవుడే చూసుకుంటాడు. ఇదిగో చెప్తున్నా, అపోస్తలుడైన పౌలు గారు చేసినటువంటి ఆ సువార్త పరిచర్యలో అన్యజనుడిగా పిలువబడుతున్న తీతు లాంటి వ్యక్తి నిలబడి సువార్తను ప్రకటిస్తుంటే, చిన్ననాటి నుంచి క్రైస్తవుల కుటుంబంలో పెరుగుతున్న మనం, చిన్ననాటి నుంచి క్రైస్తవ కుటుంబంలో ఎదుగుతున్న మనం ఎందుకు క్రైస్తవ కాపర్లుగా ఉండలేకపోతున్నాం? కనీసం కాపరుగా అవుతాం, సువార్తికునిగా నిలబడుతున్నామా? నిలబడాలి. అందుకే దేవుడు చెప్తున్నా, ఆయుష్నిచ్చాడు. అందుకే ఈ ఆయుష్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో కూడా మనకు తెలియదు. ఈ ఉన్న కొద్ది కాల ఆయుష్కాల జీవితంలో కనీసం నీ జీవితంలో ఒక్క పాపైనా మారాడా అని అడిగితే మన దగ్గర ఆన్సర్ ఉండాలి. ఆ ఆన్సర్ ఉండడానికి నిజం చెప్తున్నా, మన గుండె కూడా చాలా ధైర్యంగా ఉండాలి. ఇదిగో ప్రభువా, నా ద్వారా ఈ పాపి మారాడని చూపించే దమ్ము, గట్స్ మనలో ఉండాలి. ఇంకా లేకపోతే నేను చెప్తున్నా, పౌలు గారు చేసిన సువార్త ఏదైతుందో ఆ సువార్త ప్రకారం చేస్తే అన్యజనులే మారిపోయారంట. మరి ఆది కాడ నుంచి ప్రకటన గ్రంథం ఎన్నోసార్లు చదివేశాను, కనీసం ఒక్క పాపిని మార్చలేమో చెప్పండి. చెప్తున్నా, దేవుని చిత్తం అయితే ఈ తీతు గారికి ఎందుకు పౌలు గారు ఆ లెటర్ రాశారు, వచ్చే వారం మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నిజమే తండ్రి,
నీవిచ్చినటువంటి నీ కుమారుడు ఎవరైతే ఉన్నారో తండ్రి, నీ కుమారుడు యొక్క స్వార్థ పరిచర్యలు ఆయన చనిపోయి తండ్రి మరలా పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతున్న తర్వాత ఇదిగో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సువార్తను ప్రకటించడమే కాదు, శిష్యులుగా తయారు చేసేయండి. ఎందుకంటే కోత విస్తారం ఉంది, కానీ పనివారు మాత్రం కొద్ది మంది ఉన్నారు. ఆ కోతను కోయడానికి ఆ పనివారు కావాలి. ప్రపంచమంతా ఎంతో మంది ఉన్న వారందరూ కూడా సువార్తను ప్రకటించడానికి సువార్తికులు లేవాలి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే సర్వలోకానికి వెళ్ళి శిష్యులుగా చెయ్యండి అని చెప్పిన మీ మాట ఏదైతే ఉంది తండ్రి, మీ మాటను తండ్రి అపోస్తులు నెరవేర్చారు. అపోస్తుల తర్వాత వచ్చినటువంటి పౌలు గారు కూడా తండ్రి ఇదిగో అన్యుల కుటుంబంలో నుంచి ఈ గ్రీకు దేశానికి సంబంధించినటువంటి తీతును తండ్రి నిలబెట్టుకుని తండ్రి కుమారుడిగా ఉన్నప్పుడు తండ్రి మీరు ఎంతగా ఆదరించారు. సహోదరుడిగా ఉన్నప్పుడు తండ్రి పౌలు తన కొడుకుగా పిలువబడుతున్నాడు తీతుని ఎలా ఆదరించాడు. సహోదరుడు కాస్త తండ్రి పౌలు గారికి జత పనివాడిగా ఉండి తండ్రి ఒక సంఘాన్ని కూడా అప్పచెప్పారు తండ్రి. నిజమే తండ్రి, అలాంటి సంఘ కాపరుడు తండ్రి, అలాంటి జత పనివాడు తండ్రి ఇంకో నేడున్న జనరేషన్లో తండ్రి ఎందుకు తండ్రి ఈనాటి కాలంలో కాపర్లకు అర్థం కావట్లేదు. మీరే తెలియచేయండి, వారి మనోనేత్రాలను వెలిగించండి తండ్రి. ఇంకో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి సువార్తను ప్రకటించడమే కాదు శిష్యులనుగా చేయమని చెప్పిన ఆజ్ఞ ఏదైతే ఉందండి ఆ ఆజ్ఞను మరలా బయటకు తీసుకుని వచ్చి తండ్రి మీ ఉచితమైన కృపను బట్టి తండ్రి విశ్వాసులుగా పిలువబడుతున్న వారందరూ కూడా తండ్రి శిష్యులుగా తయారవ్వడానికి తండ్రి మీరే కృపను చూపించండి. ఇంతవరకు తండ్రి విన్న మాటల్లో తండ్రి మీరే మాకు తోడు ఉండి నడిపించారని మాకు అర్థమవుతుంది తండ్రి. ఈ విన్న లేఖనాలు తండ్రి మా హృదయాల్లో వదిలిపరుచుకుంటూ వాక్య ప్రకారం మా జీవితాలను సరిచేసుకుని గొప్ప ధన్యతను జీవితాన్ని భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి. విన్న మాటలు పడుతుంది దుష్టుడి ఎత్తుపోకుండా మా హృదయాలు వదిలిపరుచుకుని గొప్ప ధన్యతను మా అందరికీ దయచేసి కృపను చూపిస్తారని కోరుకుంటూ మా ప్రభువును ప్రియ రక్షకుడును యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన సమర్పిస్తున్న మా పరమ తండ్రి ఆమేన్. అందరికీ వందనాలమ్మా.